మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. విశాలాక్షి, సువర్ణ చెప్పింది కరెక్టే. అవును, దుర్గ కాబట్టే టెండర్ కోసం అంత నాలెడ్జబుల్గా టకటకా కొటేషన్ని ప్రిపేర్ చేయగలిగింది. అదే జానకైతే వణికిపోయేది. అవును విశాలాక్షి, ఇప్పుడు వెళ్ళి ఆ కొటేషన్ని టెండర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంది. తన్ని ఆపడం ఎలా? రంగనాథ్ వస్తున్నాడు. అయ్యో మేడం, మీరు ఇక్కడున్నారేంటి? ఎక్కడికెళ్తున్నావు? మేడం, జానకి మేడం గారు టెండర్ ఆఫీస్కి బయలుదేరుతున్నాను రమ్మంటుంటే వెళ్తున్నాను. ఓకే, వెళ్ళు. మే ఐ కమిన్ మేడం? ఎస్, కమిన్. ఆ టెండర్ కవర్ ఎలాగైనా మిస్ చేయాలి మహేంద్ర. రగనా, నమస్తే మేడం. బయలుదేరదామా? ఓకే మేడం. ఇదిగో ఈ బ్యాగ్ జాగ్రత్త. టెండర్ కొటేషన్ ఇందులోనే ఉంది. అలాగే మేడం. సరే, బయలుదేరదాం పదండి. హలో మేడం, మీరు వృందా స్టీల్స్ వారికి మెసేజ్ పెడతానన్నారు. వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారంట. ఓ, ఓకే ఓకే, ఇప్పుడే మెసేజ్ పంపిస్తాను. రంగనాథ్, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఒక 5 minutes వచ్చేస్తాను. సరే మేడం. ఇప్పుడు చూడు. సార్, ఇలా రా. సార్ 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 రా. సార్ సార్ ఏంటి సార్? ఏంట్రా హడావుడి? టెండర్ వేయడానికి టైం అయిపోతుంది. జానకి మేడం బయలుదేరాలంట సార్. ఏయ్, నోరుముయ్. ఎక్కువ వాగావంటే అక్కడ కాలేజీలో ఉన్న నీ కూతురు జీవితానికి టెండర్ పడిపోతుంది. సార్, రంగనాథ్, మహేంద్ర ఎంత చెడ్డవాడో నీకు బాగా తెలుసు. కాలేజ్ దగ్గర నుంచి నీ కూతురు క్షేమంగా తిరిగి వెళ్లాలంటే ఆ బ్యాగ్ ఇటివ్వు. మేడం, ఇది టెండర్ కవర్ ఉన్న బ్యాగ్ మేడం. ఏయ్, మాకు తెలుసులేవై. ఎలా ఇవ్వు. ఇప్పుడే వస్తా. ఇప్పుడు గుర్తుంచుకో, ఈ టెండర్ పేపర్లు ఆఫీసులో ఇచ్చేసి టెండర్ పూర్తయ్యేంత వరకు నువ్వు నోరు విప్పావంటే అక్కడ నా మనుషులు నీ కూతుర్ని తీసుకెళ్లిపోతారు. పో. మహేంద్ర, ఇప్పుడు ఈ టెండర్ దుర్గది కాదు, సువర్ణది. అంటే మనది. దుర్గా, వెళ్ళి టెండర్ వేయి. ఓడిపో. నువ్వు కోట్ చేసిన అమౌంట్ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీకంటే తక్కువకి సువర్ణ కోట్ చేస్తుంది. నువ్విది లాస్ అవుతావు. నువ్వు మమ్మల్ని మోసం చేసావు కదూ, నీకిక నుంచి మొత్తం నష్టమే వస్తుంది. చూడు. చెప్పండి మహేంద్ర, ఏం చేశారు?
దుర్గా కోట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసుకున్నారా? ఆల్రెడీ మీ ఫోన్కి ఆ నెంబర్ పంపించాను, చూడండి. ఒక నిమిషం. వెరీ గుడ్, మీరు సూపర్. ఇంకా టెండర్ మన చేతికొచ్చేసినట్టే. మన కంపెనీ స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా కొడుతుంది. ఈ టెండర్ మనదైపోయిందని మార్కెట్లోకి ఒక్క మాట తెలిసిందంటే అది మనతో పోటీ పడ్డ కంపెనీ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని తెలిసిందంటే అప్పుడు హెచ్ఆర్ షేర్స్ వాల్యూ డౌన్ అవ్వటం, మన కొత్త కంపెనీ షేర్స్ మార్కెట్లోకి అడుగు పెడుతూనే రైజింగ్ లో ఉంటుంది. ఓకే, మీరు టెండర్ ఓకే చేయించుకురండి, మనం పెద్ద పార్టీ చేసుకుందాం. ఆగండి, ఆయనంతటా ఆయన లేస్తారు. ఏమండి, లేవండి. ఏమండి, లేవండి. మీరు లేవగలరు. లేవండి, ట్రై చేయండి. మేడం, సార్కి వాయిస్ థెరపీ కూడా చేద్దాం. నేను మీకు కొన్ని టిప్స్ పంపిస్తాను, వాటి ప్రకారం ఆయనతో మాటలు ప్రాక్టీస్ చేయించండి. త్వరలో పూర్తి మాటలు కూడా వచ్చేస్తాయి. ఎస్, నిజమే. నేను సరిగ్గా ఉండి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుండేది కాదు. చిన్నప్పటి నుంచి భయం అనే వలలో పడిపోవడం వల్ల నా తండ్రికి నేను బరువైపోయాను. నన్ను కాపాడడం కోసం నా తండ్రి బలహీనుడైపోయాడు. తర్వాత వచ్చిన నా భార్య, పుట్టిన నా కూతురు, అందరూ నా వల్లే ఒకరి కింద పనిచేయాల్సి వచ్చింది. నా కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం నేనే. నా వల్లే నాన్న ఇంకో మనిషి సాయం కోసం ఎదురు చూశాడు. దుర్గని ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. దుర్గ తన చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం తన కుటుంబాన్ని వదిలేసి ఇంటికొచ్చింది. తనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా ఈ ఇంటిని వదలకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. తన కొడుకు రుద్రని పెళ్లి చేసుకోబోతుంటే ఎంతో వేదన అనుభవించింది. ఎంతో కష్టపడి ఆ పెళ్లిని ఆపగలిగింది. ఇవన్నీ జరగడానికి కారణం నాలో ఉన్న భయమే. లేదు, నేను పారిపోకూడదు. పారిపోను, నిలబడతాను. ఈ కష్టాల్ని ఎదిరించి నిలబడతాను. లేచి నిలబడతాను, మాట్లాడతాను. దుర్గాకి ఏమీ తెలియనప్పుడే ఎంతో కష్టాన్ని ఎదిరించి సొసైటీలో తన పవిత్రతని కాపాడుకుంది. నేను నా బలహీనతల్ని ఎదిరించి, నా చుట్టూ దుర్మార్గాన్ని ఎదిరించి నా కుటుంబాన్ని కాపాడుకోలేనా? ఎస్, నేను లేవాలి, నిలబడాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇలాగే ఈ వీల్ చైర్లోనే ఉండిపోకూడదు. నేను నిలబడాలి, నిలబడాలి. దుర్గని తన కుటుంబంతో కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలి. నేను లేవగలగాలి, లేవగలను.